నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి వెళ్ళారు. ఎవరో కార్యకర్త సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకున్నాడట. అతను విగ్రహాలు వేలబెట్టి ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. చాలా రోజులు నేను చెప్తున్నాను, బాగా కలిసి వచ్చేది శవం ఎదురొస్తే మంచిదని ఎప్పుడో పెద్దలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చిందండి. ఎక్కడ డెడ్ బాడీ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు. ఎక్కడ నర్సరాపేటలో అక్కడ ఇద్దరు కుర్రోళ్ళు ఒకరు నరికి చంపుకున్నారు. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మా వైసీపీ మీద దాడులు జరుగుతున్నాయండి అక్కడ మాట్లాడాడు. నిన్న కమ్మ కులం మీద ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ నా భూతో నా భవిష్యత్ అండి. ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత అది రాష్ట్రంలో ఉన్న కమ్మ కులస్తులు నిజంగా తోపులు రాబాయి అనిపించింది నాకు. ఎందుకంటే అసలు యాటిట్యూడ్ గా బాబు జగన్మోహన్ రెడ్డి అంటే అహంకారం గానీ గర్వం గానీ ఎవరు చెప్పినా వెనకపోవటం, అతను చెప్పిందే కరెక్ట్ అనుకోవటం, అలాంటి వ్యక్తిని కొమ్ములు వంగదీశారని కొమ్ములు ఇచ్చేసారు ఆల్మోస్ట్. ఎందుకంటే గత 2024 ఎలక్షన్ ముందు అసలు కమ్మ కులం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన దుష్ప్రచారాలు మామూలు కాదు. కమ్మరావతి అన్నారు అమరావతిని. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అందుకని అమరావతి మీద కమ్మరావతిని ముద్ర వేశాడు జగన్ రెడ్డి. ఆ ప్రాంతం డెవలప్ అయితే కమ్మలు ఏమైనా డెవలప్ అయిపోతారేమో, వాళ్ళని మాత్రం డెవలప్ అవ్వకూడదు. మరి కమ్మోళ్ళు అంటే భయమా? నిన్న మాట్లాడిన మాటలు మాత్రం నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మోళ్ళ విజయం అని చెప్పాలండి. ఒక నియంత లాంటి ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు ఆ కొమ్ములు ఇచ్చేసిన విధానం ఇది చరిత్రలో లిఖించబడుతుంది అనిపిస్తుంది.